హలో, వెల్కమ్ టు ద ఛానల్ గైస్. ఈరోజు మనం మాట్లాడబోయే ఇన్సిడెంట్ వచ్చేసి ఒక 73 ఇయర్స్ ఆయన 16 మినిట్స్ కంటిన్యూస్గా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనుభవించినాడు. సో స్టోరీలోకి వెళ్తే 2006లో 73 ఇయర్స్ ఓల్డ్ షర్మన్ సైజ్మోర్ అనే ఒక ఆయన ఆయన యంగర్ డేస్లో ఉన్నప్పుడు కోల్ మైన్స్లో మైనింగ్కి జాబ్ చేస్తాడు. అండ్ లేటర్ వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యి ఈయన రిటైర్డ్ అయిన తర్వాత ఈయన బాప్టిస్ట్ మినిస్టర్ అయినాడు. సో ఈయన కెరియర్లో ఈయన మైన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇట్లా మైన్స్ కొలాప్స్ అయిపోయి, లేకపోతే మైన్స్లో ఇరుక్కొని పోయి, అట్లా చాలాసార్లు ఆల్మోస్ట్ నియర్ టు డెత్ ఎక్స్పీరియన్సెస్ ఈయన కెరియర్లో చూసినాడు. అండ్ ఇదిలా ఉండగా 2006లో ఈయన వైఫ్ రూబీ హాల్లో కూర్చొని లివింగ్ రూమ్లో సరదాగా మాట్లాడుకుంటున్నారు. సడన్గా ఈయన గట్టిగా అరవడం స్టార్ట్ చేసినాడు. హీ వాజ్ స్క్రీమింగ్ లైక్ హెల్. సో వాళ్ళ వైఫ్ పేరు రూబీ, తను వచ్చి ఈయనని కన్సోల్ చేస్తూ ఉంది. అండ్ స్టిల్ ఆయన అదే అరుస్తూనే ఉన్నాడు. ఏమైందా అంటే 1 వీక్ బిఫోర్ ఈయనకి ఈ మిడ్ సెక్షన్, ఈ కడుపు దగ్గర ఫుల్ బీభత్సమైన పెయిన్ వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ సర్జరీ సంథింగ్ మేబీ గాల్ బ్లాడర్లో సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఏమో అని చెప్పేసి సర్జరీ సజెస్ట్ చేసినారు. సో ఇది అలా ఉండగా సర్జరీకి అని చెప్పేసి Jan 19th రోజు ఆయన సర్జరీ డేట్ ఫిక్స్ అయ్యింది. సో ఆయన సర్జరీకి ప్రిపేర్ చేస్తున్నారు. సో సర్జరీ ముందు ఏవైతే ప్రికాషన్స్ చెప్తారో నర్స్, సో అన్నీ ఆ ఎక్సర్సైజ్ మొత్తం అయిపోయింది. ఈయన బెడ్ మీద పడుకున్నాడు. నెక్స్ట్ ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి సో సర్జరీ చేసే ముందు పేషెంట్కి అనస్థీషియా ఇస్తారు. అండ్ బాడీ ప్యారలైజ్ కావడానికి టూ కైండ్స్ ఆఫ్ మెడికేషన్ ఇస్తారు. సో ఈ మెడికేషన్, ఈ అనస్థీషియా స్పెషలిస్ట్ ఎవరైతే ఈయనకి అనస్థీషియా అయ్యాలో ఫస్ట్ బాడీ ప్యారలైజ్ కావడానికి డ్రగ్ ఇచ్చి అండ్ అనస్థీషియా ఇవ్వడం మర్చిపోయినాడు. అండ్ అందరూ ఇదిలా ఉండగా ఈయనకు భయం పుట్టడం స్టార్ట్ అయింది. వితౌట్ అనస్థీషియా ఈయన మొత్తం ఫీల్ అవుతున్నాడు. ఆ నర్సులు ఎవరైతే అక్కడ ఆ సర్జరీ ఎక్కడైతే చేస్తారో అక్కడ లైక్ ముందు కట్ చేసే ముందు క్లీన్ చేస్తారు కదా, సో ఇవన్నీ ఫీల్ అవుతున్నాడు. ఆయన అనుకున్నాడు నాకు అనస్థీషియా ఇవ్వలేదో లేకపోతే నాకు డోస్ సరిగా రాలేదో అని చెప్పేసి. దెన్ ఈయనకు భయం వేసి అరుద్దామనంటే బాడీ ప్యారలైజ్ ఆల్రెడీ ప్యారలైజ్ డ్రగ్ ఇచ్చినారు. లేద్దామన్నా కూడా బాడీ మొత్తం ప్యారలైజ్ అయ్యింది. అరవాలనుకున్నా కూడా గొంతులో వోకల్ కార్డ్స్ కూడా ప్యారలైజ్ అయ్యాయి. ఎంటైర్ బాడీ ప్యారలైజ్ అయింది అండ్ వోకల్ కార్డ్స్ కూడా ప్యారలైజ్ అయినాయి. సో డాక్టర్ గ్లవ్స్ వేసుకొని సర్జరీకి ప్రిపేర్ అయ్యేది ఈయన వినిపిస్తూ ఉంది. అండ్ వీళ్ళని ఎవరో ఒకరు చూస్తారు కదా అని ఆలోచనలో ఈయన కళ్ళు మాత్రమే పనిచేస్తున్నాయి. కళ్ళు లెఫ్ట్ రైట్ ఇవి ఒక్కటే పనిచేస్తున్నాయి. అండ్ సర్జరీ చేసే ముందు కంటికి టేప్ వేస్తారు. సో టేప్ వేసి ఉండగా ఆయన కళ్ళు లెఫ్ట్ రైట్ తిప్పుతూ ఉన్నాడు. అండ్ సర్జరీ స్టార్ట్ అయింది. అండ్ ఆయనకి ఆ సర్జరీ కట్ ఏదైతే ఉందో ఆ కట్ ఆయన ఫీల్ అవుతున్నాడు.
సో ఇంకా వేగంగా కళ్ళు లెఫ్ట్ రైట్ చేసేసరికి టేప్ ఊడిపోయింది. అండ్ టేప్ ఊడిపోయినా కూడా ఎవరు ఆయనను గమనించట్లేదు, ఆయన కళ్ళని. సో ఈయన మొత్తం ప్రాసెస్ అంతా చూస్తున్నాడు. ఈ ఈ సర్జన్ ఎవరైతే ఉన్నారో ఆయన నర్స్కి అడిగినాడు స్కాల్పెల్ అని చెప్పేసి. స్కాల్పెల్ ఇచ్చింది, కట్ చేసినాడు. అండ్ నెక్స్ట్ ఫోర్సెప్స్ అని అడిగేసి ఫోర్సెప్స్ ఏంటంటే సర్జరీ కట్ అయిన తర్వాత దాన్ని ఇట్లా వైడెన్ చేసి ఉంచడానికి ఫోర్సెప్స్ వాడతారు. ఫోర్సెప్స్ పెట్టేసి సర్జరీ కట్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి తర్వాత వాక్యూమ్ అని అంటే వాక్యూమ్ ఇస్తే వాక్యూమ్ ట్యూబ్ పెట్టి ఆయన అక్కడ ఆ సర్జరీ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ లిక్విడ్ అంతా సక్ చేసేయడానికి. అండ్ నెక్స్ట్ స్కోప్ అని అడిగితే స్కోప్ ఇచ్చింది. స్కోప్ అంటే కెమెరా ఉండేసి, సో అది ఆయన గాల్ బ్లాడర్లో పెట్టి ఏముంది, ఏం ప్రాబ్లం అని చెప్పి చూడడానికి. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆయన మొత్తం ఆ పెయిన్ని ఫీల్ అవుతున్నాడు. చాలా అంటే చాలా గ్రూసమ్ పెయిన్ అది. సో చాలా సివియర్ పెయిన్. ఇమాజిన్ మనకి జస్ట్ ఒక దెబ్బ తగిలితేనే ఎంత నొప్పి ఉంటుంది, అట్లాంటిది ఆయన సర్జరీ మొత్తం ఫీల్ అవుతున్నాడు. సో ఎంటైర్ 16 మినిట్స్ ఆయన ఈ పెయిన్ని ఫీల్ అవుతూనే ఉన్నాడు. అండ్ ఎవరు గమనించలేదు. అండ్ ఇది ఇట్లుండగా సడన్గా ఒక నర్సు ఆయన కళ్ళ వైపు చూసేసరికి గమనించి స్టాప్ హీజ్ లైక్ ఆయన స్పృహలోనే ఉన్నాడు, ఇంకా ఆయన ఏమంటారు అనస్థీషియా ఎఫెక్ట్లు లేడు అని చెప్పేసి వెంటనే సర్జరీ స్టాప్ చేసేసి, మేబీ ఇది అనస్థీషియా స్పెషలిస్ట్ ప్లానో లేకపోతే ఎంటైర్ టీమ్ సర్జన్ టీమ్ మొత్తం తీసి కలుసుకున్న డెసిషన్ ఏదో కానీ, బట్ ఒక డ్రగ్ ఎక్కించినారు ఈయనకి, మిజోడాల్ సమ్ డ్రగ్. సో ఆ డ్రగ్ని ఆయన ఎందుకు ఎక్కించినారు అని అంటే ఇట్స్ లైక్ అమ్నీషియా డ్రగ్ అన్నట్టు. ఈ అమ్నీషియా డ్రగ్ ఏదైతే ఎక్కించుకుంటే సో ప్రీవియస్ జరిగినది వాళ్ళు మర్చిపోతారు అన్నట్టు. సో ఆయనకి మరి ఈ అమ్నీషియా డ్రగ్ ఇచ్చేసి తర్వాత అనస్థీషియా ఇచ్చేసి ఆయన అప్పటికి కొలాప్స్ అయిపోయినాడు. సో సర్జరీ కంప్లీట్ అయిపోయింది, అంత అయిపోయింది. సో Jan 19th రోజు ఆయన డిశ్చార్జ్ అయిపోయినాడు ఇంటికి వెళ్ళిపోయి. సో ఈయనకి ఏం గుర్తులేదు ఈ ఎంటైర్ ఈ 16 మినిట్స్ ఏదైతే ఈయన పెయిన్గా అనుభవించినాడు. సో 2 weeks తర్వాత Feb 2nd సడన్గా ఈయనకు ఈ ఎంటైర్ 2 weeks ప్రాసెస్లో ఆయనకు ఈ ఫ్లాష్ బ్యాక్స్ లాగా వచ్చేటివి ఈ 16 మినిట్స్లో ఏమేమైతే జరిగినాయో ఆ ఫ్లాష్ బ్యాక్స్ వచ్చేసరికి Feb 2ndలో ఆయన ఆ పెయిన్ని మరీ హీ కెన్ ఫీల్ ఇట్ బ్యాక్, ద సేమ్ పెయిన్ 16 మినిట్స్ ఏదైతే పెయిన్ చూసినాడో. సో Feb 2ndలో అల్టిమేట్లీ హీ కమిటెడ్ సూసైడ్ బికాస్ ఆ ఫ్లాష్ బ్యాక్స్ని ఈయన తట్టుకోలేక హీ కమిటెడ్ సూసైడ్. సో ఇమాజిన్ 16 minutes ఆఫ్ పెయిన్ ఆయన ఎలా అనుభవించుంటాడో అనేసి. సో దట్స్ ఫర్ టుడే. సో మీకు స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ గైస్.